హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో నేను మీకు బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అవేర్‌నెస్ గురించి ఈరోజైతే డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ వీడియోలో నేను మీకు బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అవేర్‌నెస్ మీద టాప్ మోస్ట్ 50 క్వెషన్స్ అనేదైతే ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే గనక మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఇలా కొన్ని బ్యాంకింగ్ సిస్టమ్స్‌కి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి. వాటిలికి సంబంధించి ప్రైవేట్‌గా రాసుకుంటున్నా కానీ వీటన్నిటికి కూడా ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అండ్ అలానే మీకు జనరల్ నాలెడ్జ్ పర్పస్ కూడా బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి విచ్ ఇన్‌స్టిట్యూషన్ ఈస్ నౌన్ యాస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఏ ఇన్‌స్టిట్యూషన్‌ని మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటాము? ఎస్‌బీఐ అయినా, ఆర్‌బీఐ అయినా, ఎన్ఏబీఏ, ఆర్‌డీనా, ఎస్‌ఈబీఐనా? సో, వీటన్నిటి యొక్క ఫుల్ ఫార్మ్స్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. మీకు ఈట్లి యొక్క ఫుల్ ఫార్మ్స్ కావాలి అనుకుంటే గనక ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో, ఈ యొక్క క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆర్‌బీఐ. ఆర్‌బీఐని మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాము. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హూ ఇష్యూడ్ కరెన్సీ నోట్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ వన్ నోట్? సో, రూ. 1 నోట్ తప్ప మిగతా కరెన్సీ నోట్స్‌ని ఎవరు ఇష్యూ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సా? ఆర్‌బీఐయా? ఎస్‌బీఐయా? ఎన్ఏబీఏ, ఆర్‌డీనా? సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఆర్‌బీఐ వాళ్ళు కరెన్సీ నోట్స్‌ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇప్పటికి కూడా ఆర్‌బీఐ నుంచి మనకి నోట్స్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్‌బీఐ. నెక్స్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ ద సెక్యూరిటీ మార్కెట్ ఇన్ ఇండియా? ఇండియాలో ఏ ఒక్క ఆర్గనైజేషన్ అనేది సెక్యూరిటీస్ మార్కెట్‌ని రెగ్యులైజ్ చేస్తుంది? ఆర్‌బీఐయా? ఐఆర్‌డీఏఐయా? ఎస్‌ఈబీఐయా? ఎన్ఏబీఏ, ఆర్‌డీనా? సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్‌ఈబీఐ. వీళ్ళేంటంటే మార్కెట్ సెక్యూరిటీస్‌ని రెగ్యులైజ్ చేస్తూ ఉంటారు. ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్. విచ్ ఇన్‌స్టిట్యూషన్ ప్రైమర్లీ సపోర్ట్స్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్? ఏ ఇన్‌స్టిట్యూషన్ అనేది ప్రైమరీ అంటే ఏ ఒక్క రూరల్ డెవలప్‌మెంట్‌కి కానివ్వండి, లేదు అంటే అగ్రికల్చర్ సిస్టమ్‌కి ఏ ఒక్క ఇన్‌స్టిట్యూట్ అనేది ప్రైమరీగా వర్క్ అవుతుంది? ఎస్ఐడిబిఐ, ఎగ్జైమ్ బ్యాంక్ ఆర్ ఎన్ఏబిఏఆర్‌డి ఆర్ లైసెన్స్. సో, మనకి ఈ యొక్క ఎన్ఏబిఏఆర్‌డి ఈ యొక్క బ్యాంక్ అనేది సారీ, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకేంటంటే గనక అగ్రికల్చర్ సిస్టమ్ కానివ్వండి, రూరల్ డెవలప్‌మెంట్ పర్పస్‌లో ఈ యొక్క సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్ అనేది. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ ఈస్ నౌన్ యాస్ ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్? ఏ బ్యాంక్‌ని మనం లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ అని అంటాము? పీఎన్‌బీనా? బ్యాంక్ ఆఫ్ బరోడానా? కెనరానా? ఎస్‌బీఐయా? సో, ఎస్‌బీఐనే మనం లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని అంటాము. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ పేమెంట్ సిస్టమ్ అలౌస్ ఇన్‌స్టంట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ యూజింగ్ మొబైల్ యాప్? ఏ ఒక్క పేమెంట్ సిస్టమ్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఇన్‌స్టంట్ ట్రాన్స్‌ఫార్మ్‌ని మొబైల్ ద్వారా చేసుకోవడానికి యూజ్ అవుతుంది? ఏ ఒక్క పేమెంట్ సిస్టమ్ ద్వారా చేసుకోవచ్చు? ఎన్ఈఎఫ్‌టి, ఆర్‌టీజీఎస్, యూపీఐ, ఈసీఎస్. సో, మనకి ఈ యొక్క యూపీఐ ద్వారా మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనేది మొబైల్ యాప్స్ ద్వారా ఈజీగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేట్స్ 24/7 ఫర్ ఇన్‌స్టంట్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్? ఏ ఒక్క సిస్టమ్ అనేది 24/7 ఇన్‌స్టంట్ అంటే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌కి యూజ్ అవుతుంది? ఐఎంపీఎస్, ఈసీఎస్, డీడీడీ, చెక్. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఐఎంపీఎస్. వీటి యొక్క ఫుల్ ఫార్మ్స్ అన్నీ కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాను. అందులో చెక్ చేయొచ్చు ఒకసారి. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ యూపీఐ? అసలు యూపీఐని డెవలప్ చేసిన ఆర్గనైజేషన్ ఏది? ఆర్‌బీఐయా? ఎన్‌పీసీఐయా? ఎస్‌బీఐయా? ఎస్‌ఈబీఐయా? సో, మనకి ఎన్‌పీసీఐ అనేది మనకి యూపీఐ అనే ఒక ఆర్గనైజేషన్ యూపీఐని డెవలప్ చేయడం జరిగింది. ఎన్‌పీసీఐ ఆర్గనైజేషన్. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. కేవైసీ స్టాండ్స్ ఫర్. అసలు కేవైసీ అంటే ఏంటి?
known your customer, keep your cash, know your credit, key your customer. సో మనకి నో యువర్ కస్టమర్, కేవైసీ యొక్క అర్థం ఏంటంటే కనుక నో యువర్ కస్టమర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ డస్ ఎన్పిఏ స్టాండ్స్ ఫర్? అసలు ఎన్పిఏ అంటే ఏంటి? నేషనల్ పబ్లిక్ సెక్టారా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్టా, న్యూ పర్ఫార్మింగ్ అసెట్టా, నాన్ పర్ఫెక్ట్ అసెట్టా? సో మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ రేషియో ఈస్ మెయింటైన్డ్ విత్ ఆర్బీఐ యాజ్ క్యాష్ రిజర్వ్స్? ఏ ఒక్క రేషియో అనేది ఆర్బీఐ త్రూ లైక్ మెయింటైన్ చేస్తుంది అంటే క్యాష్ రిజర్వ్స్ ఉంటుంది కదా, సో అది ఏ రేషియో? ఎస్ఎల్ఆరా, సిఆర్ఆరా, సిఏఆరా, ఎల్సిఆరా? సో మనకి సిఆర్ఆర్ అనే రేషియోలో మనకి క్యాష్ రిజర్వ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ రేషియో రిక్వైర్స్ బ్యాంక్స్ టు మెయింటైన్ లిక్విడ్ అసెట్? ఏ రేషియోలో బ్యాంక్ అనేది లిక్విడ్ అసెట్ ని మెయింటైన్ చేస్తుంది? ఎస్ఎల్ఆరా, సిఆర్ఆరా, రిపో రేటా, రిజర్వ్ రిపో రేటా? సో మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎస్ఎల్ఆర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ రిపో రేట్? అసలు రిపో రేట్ అంటే ఏంటి? ఏ రేట్ అట్ విచ్ ఆర్బీఐ lends money to bank, or rate banks charge customers deposit, interest rate, savings account rate? సో ఇక్కడ రిపో రేట్ అంటే రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు బ్యాంక్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రిజర్వ్స్ రిపో రేట్ రిఫర్స్ టు? అసలు రిజర్వ్స్ రిపో రేట్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? ఆర్బీఐ బారోయింగ్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్, ఆర్బీఐ లీడింగ్ టు బ్యాంక్స్, కస్టమర్ లోన్ రేట్, ఫిక్స్డ్ డిపాజిట్ రేట్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్బీఐ బారోయింగ్ మనీ ఫ్రమ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఇన్ఫ్లాంటేషన్ ఈజ్ జనరలీ మెజర్డ్ ఇన్ ఇండియా యూజింగ్? ఇన్ఫ్లాంటేషన్ అనేది జనరల్గా దేన్ని యూజ్ చేసుకొని మెజర్ చేస్తారు ఇండియాలో? సిపిఐయా, జీడిపియా, జిఎన్పినా, బిఓపినా? సో మనకి సిపిఐ దీన్ని యూజ్ చేసుకొని జనరల్గా మెజర్ చేయడం అయితే జరుగుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, జీడిపి స్టాండ్స్ ఫర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జనరల్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్లోబల్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డెవలప్మెంట్ ప్లాన్? సో మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెక్స్ట్ వన్, విచ్ డాక్యుమెంట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఫిల్లింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా? ఏ ఒక డాక్యుమెంట్ అనేది మ్యాండేటరీ ఇన్కమ్ ట్యాక్స్ ని ఫిల్ చేయడానికి ఇండియాలో? సో ఆధార్ కార్డా, పానా, లేదంటే పాస్పోర్టా, ఓటర్ ఐడినా? సో మనకి పాన్ కార్డ్ అనేది మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ ని ఫిల్ చేయడానికి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ కార్డ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ విత్డ్రాయింగ్ క్యాష్ అట్ ఏటీఎంస్? ఏ కార్డ్ అనేది మెయిన్ గా కావాలి విత్డ్రా చేయడానికి ఏటీఎంస్ లో? క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, స్మార్ట్ కార్డా, గిఫ్ట్ కార్డా? సో మనందరికీ తెలిసిందే డెబిట్ కార్డ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ అకౌంట్ జనరల్లీ ఎర్న్స్ ఇంట్రెస్ట్? ఏ అకౌంట్ లో మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది జనరల్ గా? కరెంట్ అకౌంటా, సేవింగ్స్ అకౌంటా, క్యాష్ క్రెడిట్ అమౌంటా, లేదు అంటే కనుక లోన్ అకౌంటా? సో మనకి జనరల్ గా ఇంట్రెస్ట్ వచ్చేది ఎందులో అంటే సేవింగ్స్ అకౌంట్ లో. బట్ ఇందులో ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ అలానే మనకి సెక్యూర్డ్ గా ఉంటుంది అమౌంట్ అనేది. సో అకౌంట్స్ జనరల్లీ ఎర్న్ ఇంట్రెస్ట్, సేవింగ్స్ అకౌంట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్? ఫిక్స్డ్ డిపాజిట్ నే మనం ఏమని అంటాము? టర్మ్ డిపాజిట్ అంటామా, సేవింగ్స్ డిపాజిట్ అంటామా, క్యాష్ డిపాజిట్ అంటామా, లేదు అంటే కరెంట్ డిపాజిట్ అంటామా? సో మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే కనుక టర్మ్ డిపాజిట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ ఇన్షూర్స్ బ్యాంక్ డిపాజిట్స్ ఇన్ ఇండియా? ఏ ఆర్గనైజేషన్ అనేది బ్యాంక్ డిపాజిట్స్ ని ఎన్షూర్ చేస్తుంది మన ఇండియాలో? ఎస్ఈబిఐ, డిఐసిజిసి, ఎన్ఏబిఏఆర్డి, ఎస్ఐడి, బిఐ? సో వీటన్నిటిలో ఏది అని అడుగుతున్నాడు. సో మనకి డిఐసిజి అనేది మన ఇన్సూరెన్స్ బ్యాంక్స్ ని లైక్ డిపాజిట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఆర్గనైజేషన్ అంటే కనుక వీటిని మేనేజ్ చేసేది డిఐసిజిసి.
ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది మనకి మేనేజ్ చేయడం అయితే జరుగుతుంది ఇన్సూరెన్స్ బ్యాంక్స్ని. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, maximum deposit insurance is available per depositor per bank up to 2 lakhs వరకునా, లేదు అంటే 3 lakhs, 5 lakhs, 10 lakhs. సో మనకి 5 lakhs వరకు డిపాజిట్ అనేది ఉంటుంది అనమాట పర్ బ్యాంక్. సో 5 lakhs. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ స్పెషలైజ్ ఇన్ ఫినాన్సింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్? ఏ బ్యాంక్ అనేది ఫినాన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ అలానే ఇంపోర్ట్స్ కి స్పెషలైజ్డ్ బ్యాంక్ అని ఏది అని అడుగుతున్నాడు. ఎస్బీఐ, ఎక్స్ఐఎం బ్యాంక్, ఆర్ ఎస్ఐడిబిఐ, ఆర్ ఎన్ఏబిఏఆర్డి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎక్స్ఐఎం బ్యాంక్. ఎస్ఐడిబిఐ మెయిన్లీ సపోర్ట్స్. అసలు ఇది దేని సపోర్ట్ చేస్తుంది? అగ్రికల్చర్నా, లేదు అంటే స్మాల్ ఇండస్ట్రీస్నా, లేదా ఇన్సూరెన్స్నా, హౌసింగ్నా? సో ఇది మనకి దేన్ని సపోర్ట్ చేస్తుంది అంటే స్మాల్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుంది ఎస్ఐడిబిఐ బ్యాంక్ అనేది. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులైజ్ ద ఇన్సూరెన్స్ సెక్టార్? ఏ ఆర్గనైజేషన్ అనేది ఇన్సూరెన్స్ సెక్టార్ని ఆర్గనైజ్ చేస్తుంది? ఆర్బీఐయా, ఎస్ఈబిఐయా, ఐఆర్డిఏఐయా, లేదు అంటే ఎన్ఏబిఏఆర్డినా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఐఆర్డిఏఐ. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ పెన్షన్ ఫండ్స్? పెన్షన్ ఫండ్స్ ని రెగ్యులైజ్ చేసే ఆర్గనైజేషన్ ఏది? ఎస్ఈబిఐనా, పిఎఫ్ఆర్డిఏనా, ఆర్బిఐనా, ఐఆర్డిఏఐనా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పిఎఫ్ఆర్డిఏ. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ అకౌంట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ బిజినెస్? బిజినెస్ కి యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్ ఏంటి? సేవింగ్సా, కరెంటా, శాలరీయా, రిక్యూరింగ్ డిపాజిటా? సో నేను కరెంట్ అకౌంట్స్ అయితే చూస్ చేస్తాను. విచ్ బ్యాంక్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ బిజినెస్? కరెంట్ అకౌంట్స్ ని బిజినెస్ పర్పస్ లో యూజ్ చేస్తుంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మినిమం demonstration of Indian currency note currently in circulation? 1 rupiah, 2 rupiah, 5 rupiah, 10 rupiah. So 1 rupee. Option A is the correct answer. Next one, which instrument is considered the safest investment? ఏ ఒక్క ఇన్స్ట్రక్షన్ అనేది సేఫెస్ట్ అని కన్సిడర్ చేస్తారు? షేర్సా, గవర్నమెంట్ సెక్యూరిటీసా, క్రిప్టో కరెన్సీయా, మోమోడిటీసా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా ఫీల్ అవుతారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ మార్కెట్ డీల్స్ విత్ ద లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్? ఏ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ తో డీల్ చేస్తుంది? మనీ మార్కెటా, క్యాపిటల్ మార్కెటా, ఫారెక్స్ మార్కెటా, కమోడిటీ మార్కెటా? సో మనకి క్యాపిటల్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ లో యూజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రెజరీ బిల్స్ ఆర్ ఇష్యూడ్ బై? ట్రెజరీ బిల్స్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారు? ఆర్బీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్, ఎస్బీఐ ఆర్ ఎస్ఈబిఐ ఆర్ ఎల్ఐసి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్బీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ క్రెడిట్ రేటింగ్ ఇన్ ఇండియా? ఏ ఆర్గనైజేషన్ లో క్రెడిట్ రేటింగ్ అనేది జరుగుతుంది ఇండియాలో? సిఆర్ఐఎస్ఐఎల్ ఆర్ ఆర్బీఐ ఆర్ ఎస్బీఐ ఆర్ ఎన్పిసిఐ? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సిఆర్ఐఎస్ఐఎల్. సో ఈ ఆర్గనైజేషన్ అనేది మన క్రెడిట్ రేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన ఇండియా వరకు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ట్యాక్స్ రీప్లేస్డ్ మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా? విఏటి, వ్యాట్, జిఎస్టి, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ? సో మనకి జిఎస్టి అనేది రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జిఎస్టి స్టాండ్స్ ఫర్? అసలు జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జనరల్ సేల్స్ ట్యాక్స్, గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సేల్స్ ట్రాఫిక్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జిఎస్టి స్టాండ్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ యూనో? యూనో అనేది ఏ బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేసింది? హెచ్డిఎఫ్సి బ్యాంకా, ఎస్బీఐయా, ఐసిఐసినా, యాక్సిస్ బ్యాంకా?
సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్బీఐ. ఎస్బీఐ అనేది యూనో బ్యాంక్ ని ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ లాంచ్డ్ ఐ మొబైల్? ఐ మొబైల్ అనే యాప్ ని ఏ ఒక్క బ్యాంక్ అనేది లాంచ్ చేయడం జరిగింది? సో యాక్సిస్ బ్యాంకా, ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంకా, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐసిఐసి. ఐసిఐసి బ్యాంక్ అనేది ఐ మొబైల్ అనేది లాంచ్ చేసింది అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ భీమ్ యూపీఐ యాప్? భీమ్ యూపీఐ ని ఏ ఒక్క బ్యాంక్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది? ఎస్బీఐ, ఆర్బీఐ, ఎన్పిసిఐ, ఎస్ఈబిఐ? సో మనకి మనం ఇవన్నీ కూడా డైలీ పర్పస్లో యూజ్ చేసే యాప్సే. సో వాటి గురించే మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్బీఐ. ఆర్బీఐ అనేది మనకి ఏంటంటే, సారీ, భీమ్ యూపీఐ యాప్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే కనుక ఈ యొక్క ఎన్పిసిఐ అనేది లాంచ్ చేసింది. ఆప్షన్ ఏ, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్పిసిఐ. నెక్స్ట్ వన్. విచ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2014? 2014లో ఏ ఒక్క ఇంక్లూజన్ స్కీమ్ అంటే ఫినాన్స్ ఇంక్లూజన్ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది? పిఎంజేడివై, లేదు అంటే పీమే, ఆర్ ఎంజిఎన్ఆర్ఈజిఏ, ఆర్ స్టాండప్ ఇండియా? సో మనకి పిఎంజేడివై ప్రధానమంత్రి ఈ యొక్క స్కీమ్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది, ఫినాన్స్ ఇంక్లూజన్ స్కీమ్ ని. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పిఎంజేడివై స్టాండ్స్ ఫర్, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రైమ్ మనీ జన్ డిపాజిట్ యోజన్, పబ్లిక్ మనీ జన్ ధన్ యోజన, పీపుల్స్ జన్ డిపాజిట్ యోజన? దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. విచ్ స్కీమ్ ప్రొవైడ్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విత్ బ్యాంక్ అకౌంట్స్? ఏ స్కీమ్ అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది బ్యాంక్ అకౌంట్స్ తో? పిఎంజేడివై, ఏపీవై, పిఎంజేజీబీవై, ఆర్ పిఎంఎస్బీవై? సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పిఎంఎస్బీవై. నెక్స్ట్ వన్. పిఎంజేజీబీవై ప్రొవైడ్స్, అది ఏం ప్రొవైడ్ చేస్తుంది? క్రాప్ ఇన్సూరెన్సా, లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, వెహికల్ ఇన్సూరెన్సా? సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఈ పిఎంజేజీబీవై అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్. ఆప్షన్ లైక్ ఏపీవై స్టాండ్స్ ఫర్ అంటే ఏపీఐ దేన్ని స్టాండ్ చేస్తుంది? అటల్ పెన్షన్ యోజన, అడ్వాన్స్ పెన్షన్ యోజన, ఆల్ పెన్షన్ యోజన, ఆర్ అగ్రికల్చర్ పెన్షన్ యోజన? సో మనకి అడ్వాన్స్డ్ పెన్షన్ యోజన, సారీ, అటల్ పెన్షన్ యోజన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఏపీవై స్టాండ్స్ ఫర్ అటల్ పెన్షన్ యోజన. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ ఈస్ కాల్డ్ ద బ్యాంకర్స్ బ్యాంక్? ఏ బ్యాంక్ ని మనం బ్యాంకర్స్ బ్యాంక్ అని అంటాము? ఎస్బీఐ, ఆర్బీఐ, ఎన్ఏబిఆర్డినా, ఎస్ఈబిఐనా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్బీఐ. నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ కార్డ్ అలోస్ స్పెండింగ్ బియాండ్ ద అవైలబుల్ బ్యాంక్ బ్యాలెన్స్? డెబిట్ కార్డ్ లో చూడొచ్చా మనం లైక్ మనం కార్డ్ లో ఎంత స్పెండ్ చేసాము? స్పెండ్ బియాండ్ ద అవైలబుల్ బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ ని చెక్ చేయడానికి లైక్ మనం ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఉంది. సో దీని యొక్క ఆప్షన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ లో మనం ఏంటంటే కనుక మనకి ఇంత లిమిట్ అని ఇస్తాడు. ఆ లిమిట్ అనేది మనం ఎంత యూజ్ చేసుకున్నాము అనేది చూసేది ఏ కార్డ్ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ కాదు. డెబిట్ కార్డ్ ఏంటంటే మనం ఏటీఎం లో పెట్టి దాని నుంచి మనం చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు ట్రికీగా క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. విచ్ టైప్ ఆఫ్ కార్డ్ అలో స్పెండింగ్ బియాండ్ ద అవైలబుల్ బ్యాంక్ బ్యాలెన్స్?
సో మీరు స్పెండ్ చేయగా మిగిలి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని చూసే కార్డుని ఏమంటారు? దాన్ని మనం క్రెడిట్ కార్డులో చూస్తాం. ఎందుకంటే మనకు ఒక క్రెడిట్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రెడిట్ లిమిట్ అనేది ఎంత యూజ్ చేశాము అనేది మనం చూడొచ్చు. అండ్ అలానే మనం దాన్ని రీపే అనేది చేసుకోవచ్చు. దాని యొక్క యూజ్, క్రెడిట్ కార్డ్ యొక్క యూజ్. అండ్ అలానే ఇక్కడ మీకు ట్రికీగా అడగడం జరిగింది. అందరూ కూడా ఏం పెట్టేస్తారంటే డెబిట్ కార్డ్ అని పెట్టేస్తారు. సో అది రాంగ్ ఆన్సర్. ఏటీఎం కూడా రాంగ్ ఆన్సర్. క్రెడిట్ కార్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. స్పెండ్ బియాండ్ ద అవైలబుల్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి క్రెడిట్ కార్డ్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫారెక్స్ రిఫర్స్ టు. ఫారెక్స్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? ఫారిజన్ ఎక్స్చేంజా, ఫారిజన్ ఎక్స్పోర్టా, ఫినాన్షియల్ ఎక్స్చేంజా, లేదు అంటే ఫారిజన్ ఎకనామియా? ఇందులో చూసుకుంటే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫారిజన్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ మేనేజెస్ ఇండియాస్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఏ బ్యాంక్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది ఇండియాస్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని? ఎన్పిసిఐయా, ఎస్ఈబిఐయా, ఐఆర్డిఏఐయా, ఎల్ఐసినా? సో మనకి ఎన్పిసిఐ అనేది ఇండియాస్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంకింగ్ సర్వీస్ అలౌస్ కస్టమర్స్ టు విత్డ్రా క్యాష్ వితౌట్ విజిటింగ్ ఏ బ్రాంచ్? సో ఏ బ్యాంక్ సర్వీస్ అనేది కస్టమర్స్కి బ్యాంక్కి వెళ్లకుండానే క్యాష్ని విత్డ్రా చేసుకునే ఆప్షన్ని, సదుపాయాన్ని కల్పిస్తుంది? ఏటీఎమ్మా, డిడియా, పాస్బుక్కా, చెక్ బుక్కా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, మనం ఏంటంటే ఏటీఎం ద్వారా మనం క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో పాస్బుక్ అంటే ఏంటి? మన డీటెయిల్స్ అన్ని కూడా అందులో అందులో ఉంటాయి పాస్బుక్లో. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఏటీఎం. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ లోన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద పర్చేసింగ్ ఎ హోమ్? ఏ టైప్ ఆఫ్ హోమ్ లోన్ అనేది లైక్ లోన్ అనేది తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్గా మనం హౌస్ కొనుక్కోవాలి అంటే క్వశ్చన్లోనే ఉంది హోమ్ లోన్. సో పర్సనల్ లోనా, ఎడ్యుకేషన్ లోనా, హోమ్ లోనా, వెహికల్ లోనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హోమ్ లో. నెక్స్ట్ వన్, విచ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ షోస్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్? ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్ ని చూపిస్తుంది? పాన్ కార్డా, బ్యాంక్ స్టేట్మెంటా, చెక్ లీఫా, ఫిక్స్డ్ డిపాజిట్ రిసిప్టా? సో మనకి బ్యాంక్ స్టేట్మెంట్లో మనం ఏమేం ట్రాన్సాక్షన్స్ చేసాము అనే ప్రతి డీటెయిల్ కూడా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను ఆ కామెంట్కి రిలేటెడ్గా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.